హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజే ఫస్ట్ టైం నేను స్ప్రింగ్ రోల్ ట్రై చేశానండి. షేప్ అంత బాలేదు గానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్, క్యాప్సికమ్, అలాగే క్యారెట్, క్యాబేజీ కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది. అసలే వాతావరణం బాగోట్లేదు. అందుకే ఇంట్లో ట్రై చేశానండి. బయట తినడం కంటే ఇంట్లో మంచిదని. ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ టమాటో సాస్ ఇవన్నీ వేసుకుని కాస్త ఉప్పు, కారం, గరం మసాలా తగినంత వేసుకుని చక్కగా టాస్ చేసుకోవాలండి. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది. ఇది మనం రోల్కి మధ్యలో పెట్టి స్టఫ్ అండి ఇది. ఇలా ఫ్రై అయ్యాక కాస్త కొత్తిమీర జల్లి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు షీట్స్కి మనకు కావాల్సింది ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్‌ఫ్లోర్, అలాగే తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకోవాలండి. పిండి చేత్తో తీస్తే సన్న దారంలా రావాలండి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుంటే బాగుంటుందండి. దీనికి నాన్ స్టిక్ పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా పిండి పోసుకోవాలండి. పల్చగా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన పిండంతా మళ్ళీ మనం బేషన్‌లోనే వంపేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా వేడయిన తర్వాత చాకు సహాయంతో ఇలా తీసుకోవాలండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంత బాగా రాలేదు గానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇప్పుడు కాస్త పైన కార్న్‌ఫ్లోర్ చల్లి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టుకోవాలండి. మనం షీట్స్ వేసుకున్నప్పుడు ప్రతి షీట్ కింద మనం ఖచ్చితంగా కార్న్‌ఫ్లోర్ జల్లుకున్న తర్వాతే షీట్ పైన వేయాలండి. లేకపోతే అతుక్కుపోతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. కొంచెం అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మనం స్టఫ్ బయటికి రాకుండా అతుక్కొని ఉండడానికి స్పూన్ మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి కలుపుకొని మనం పేస్ట్‌లా తయారు చేసుకుని షీట్స్‌కి అంటించుకోవాలండి. ఇదిగోండి చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసినప్పుడు కూడా అవి కొంచెం వైట్‌గానే ఉంటాయి. తీసిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి కలర్ వస్తుందండి. చెప్తున్నానని కాదు గానండి, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. క్రిస్పీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.